భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. మనము నైవేద్యం దేవుడికి పెడుతూ ఉంటాం కదా! ఆ నైవేద్యం ఎలా పెట్టాలి? ఏమి నైవేద్యాల కింద పెట్టాలి అనేటటువంటి దాన్ని ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఓం హ్రీంకారాసన గర్భిత నలసికాం సౌహక్లీం కళాం బిభ్రతిం సౌవర్ణాంబరధారిణీం వరసదా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రకళాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యాయ నమః. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం. మనకి నైవేద్యము అంటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్తాడంటే పత్రం పుష్పం ఫలం తోయం అన్నాడు. అంటే పత్రం అంటే ఆకు కానీ, ఫలము కానీ, ఈ పుష్పం పువ్వు కానీ, లేదా ఏమి దొరకకపోతే గ్లాస్ నీళ్ళు పెట్టమన్నారు. అంటే ఏమీ దొరకని పక్షంలో మనం అలా చేస్తే మనం సింపుల్గా ఉంటుంది కాబట్టి ఎలా చేయాలి అని అంటే మనకి పాయసాన్న ప్రియాత్వక్స్థ పశులోక భయంకరి అని లలిత సహస్రనామం చెప్తుంది. అందులో పాయసానాన్ని నైవేద్యంగా పెట్టండి అన్నారు. స్నిగ్ధౌదన ప్రియ అన్నారు. ఏది భగవంతుడికి సమర్పించినా సరే దాంట్లో ఆవు నెయ్యి వేయాలి అని చెప్తున్నారు. ఇకపోతే దేవాలయాలలో మనం అమ్మవార్లకి అయ్యవార్లకి మనం నైవేద్యం పెడతాం. అందులో అన్నంలో రైస్లో పెసరపప్పు వండేసి పెసరపప్పు నివేదన ఆవు నెయ్యి పెట్టేసి మనం పెడతా ఉంటాం. కాబట్టి ఈ రకంగా మనము ఏమిటి నైవేద్యాలు పెట్టాలి అంటే పులిహార, పాయసాన్నం, దద్దోజనం, తర్వాత వడలు, అప్పాలు ఇవన్నీ కూడా పెడతాం. సోమవారం నాడు చక్కగా ఏ దేవుడికి పూజ చేసినా సరే సోమవారం నాడు రైస్తో వండినటువంటి పెసరపప్పులను వేసి వండుతాం, లేదా రైస్తో వేసినటువంటి పాయసానాన్ని వండుతాం, లేదా పాలల్లో రైస్ వేసి కీర్ శ్రీకృష్ణ పరమాత్మకు చాలా ఇష్టం. ఇది సోమవారం పెట్టాలి నైవేద్యం. మంగళవారం పూజ చేసేవాళ్ళు కందుల్ని ఉడకబెట్టి రైస్లో కందిపప్పు వేసి, లేకపోతే ఉత్తి కందుల్ని ఉడకబెట్టి ఎడిషనల్ నివేదనగా మిగతా పాయసాన్నం ఇవన్నిటితో పాటు కందుల్ని కూడా మనం నివేదిస్తాం. అయితే సోమవారం నాడు మనం చేసే దేవుళ్ళకి అది శివుడైనా వైష్ణవుడైనా ఎవరైనా సరే రైస్తో పెట్టినప్పుడు మనశ్శాంతి వస్తుంది, అప్పుల బాధ తొలగిపోతుంది. ఇక్కడ మంగళవారం మనం కందులతో నివేదన మనం పెట్టినప్పుడు ఏమవుతుందంటే చక్కగా మనకి కుజ దోషాలు పోతాయి. అలాగే భార్య చనిపోవడము, భర్త చనిపోవడము, తర్వాత మళ్ళీ పెళ్లి కాకపోవడము, ఆ దుఃఖంలో ఉండడం, ఇలాంటివన్నీ కూడా పోతాయి. సంతానం లేనటువంటి వాళ్ళకు కూడా సంతానం కలుగుతాయి. ఇకపోతే బుధవారానికి వచ్చేసాం. బుధవారం నాడు చక్కగా మీరు పాయసాన్నము, దద్దోజనము, పులిహార, చక్కెర పొంగలి ఇవి కామన్ నైవేద్యాలు. అది కాకుండా పెసరపప్పుని కనుక వండి అన్నంలో వండి మనం అమ్మవార్లకి, గ్రామ దేవతలకి వీళ్ళకి మనం పెడతాం. ఆ విధంగా ఏ దేవుడికైనా సరే మనం ఇంట్లో నివేదన చేసినప్పుడు నరాల వీక్‌నెస్ ప్రాబ్లమ్ పోతుంది, యాంగ్జైటీ పోతుంది, వ్యాపార అభివృద్ధి వస్తుంది. ఏ రకాల వ్యాపారాలు చేసినా సరే పెసలు వండుతాం అనమాట. పెసరపప్పు వండుతాము అన్నంలో అలా. అవి అన్నీ కూడా సంప్రాప్తం అవుతాయి. ఇకపోతే గురువారం నాడు వచ్చేసరికి ఎడిషనల్‌గా ఈ పాయసాన్నంతో పాటు శనగల్ని ఉడకపెడతాం. శనగ మాల భగవంతుడికి వేస్తాము. శనగల్ని నివేదించడం వల్ల మనకి ఎవరైనా సరే ఇవ్వాల్సినటువంటి ధనము మనకి ఇచ్చేస్తారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి జీతభత్యాలు పెరగాలని చూస్తూ ఉంటారు కదా! ఆ ప్రమోషన్స్ రావడము, జీతభత్యాలు పెరగడము, ఇల్లు కట్టాలని చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ చాలామందికి చాలా ఇళ్ళు అనేటటువంటివి ఈ యొక్క బృహస్పతి మనకి ఆ రోజు ఆశీర్వదిస్తాడు. ఇకపోతే శుక్రవారం దగ్గరికి వచ్చేసరికి రొమాంటిక్ లైఫ్‌ని ప్రసాదిస్తాడు. ఏమిట్రా ఇవ్వాలి అంటే బొబ్బర్లని ఎడిషనల్ దానంగా పెట్టుకోవాలి. అండ్ పాయసాన్నము, ఇవన్నీ కూడా పులిహార ఇవన్నీ పెడతాము. బొబ్బర్లు నివేదించడం వల్ల, ఉడకబెట్టి బొబ్బర్లు పెట్టడం వల్ల ఏమవుతుందంటే భార్య యొక్క బాధ పోతుంది. భార్య అంటే 99 మందికి 100కి 100లో పైకి పులులుంటారు. కానీ ఇంట్లో పిల్లులు భయపడతారు, పైకి చెప్పుకోరు. అందువలన అటువంటి భార్యల యొక్క పీడ పోతుంది. అత్తగారుల యొక్క పీడ పోతుంది. వాళ్ళు వేధించడం అనేటటువంటిది పోతుందనమాట. అదేవిధంగా రొమాంటిక్ లైఫ్ కోరుకునేటటువంటి వాళ్ళకి, ప్రియురాళ్ళు కావాలని కోరుకునేటటువంటి వాళ్ళందరికీ ప్రియురాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అందువలన ఇల్లులు కట్టాలి అనుకునేటటువంటి వాళ్ళకి ఇల్లు కొంటారు. లగ్జరీస్ ఇవన్నీ కూడా, లాటరీస్ ఇవన్నీ కూడా తగులుతాయన్నమాట. అండ్ వెహికల్స్ అన్నీ కూడా ఇట్లా
ఇవన్నీ కూడా సంప్రాప్తమవుతాయి. ఇకపోతే శనివారంకొచ్చేసాము. ఈ శనివారం నాడు మనము భగవంతుడికి ఈ పాయసాన్నము, పులిహోర దద్దోజనంతో పాటు అడిషనల్‌గా నువ్వుల ఉండల్ని కనుక మనం స్వామివారికి ప్రసాదించినప్పుడు చిమ్మీలు మనం తయారు చేస్తాము. ఆ! నువ్వులతో మనం బెల్లంతో చేసినటువంటి ఉండల్ని. దీనివల్ల శని దోషము పోతుంది. ఈ శని దోషము ఏమిటిరా అంటే మోకాళ్ళ నొప్పులు, ఆర్థో ఎరిథ్రైటిస్ వ్యాధులు తగ్గిపోతాయి. ఫోర్సెప్స్ మార్చడము, సర్జరీస్ ఇవన్నీ గూడా పోతాయన్నమాట. పోయి తర్వాత అప్పుల బాధలు, దారిద్ర బాధలు, దినాతి దీనంగా జీవించేటటువంటి ఆ బాధలన్నీ గూడా తొలగిపోతాయి. ఇకపోతే ఆదివారం నాటి దగ్గరికి వచ్చేసరికి గోధుమలతో తయారు చేసినటువంటి చపాతీలను పెట్టాలి. మామూలు మిగతా ఆహారం అంతా. అలాగే సత్యనారాయణ స్వామికి మనం పెడతాం కదండీ! అలాగే గోధుమ నూకతో చేసినటువంటి ఈ యొక్క నైవేద్యాన్ని మనం పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు వస్తాయి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్తన్నారు. అందువలన సకల ఆరోగ్యము మనకి వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి. తర్వాత చక్కగా ఈ యొక్క సకల సర్వసంపదలు అన్నీ గూడా మనకి ఇవ్వడము, నేత్రాలకున్నటువంటి రోగాలు పోవడము, బంధువులతో గొడవలు లేకపోవడము, రాజరికంతో ప్రభుత్వాలతో గొడవలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ గొడవలు పోతాయి. కోర్టు వ్యవహారాలన్నీ గూడా మీకు పోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఈ విధంగా 9 రోజుల్ని 7 రోజుల్ని ఈ విధంగా 7 రోజుల్ని కూడా మీరు చక్కగా ఈ నైవేద్యాలు, రెగ్యులర్ నైవేద్యాలతో పాటు ఈ స్పెషల్ నైవేద్యాలను సమర్పించుకొని మీరు ఉండాలి. అయితే ఆదివారం నాడు మీకొక చిన్న రూల్ ఉందండి. ఆ రూల్ ఏమిటంటే మీరు మందు కొట్టకూడదు, సిగరెట్లు తాగకూడదు, ఆ తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి. అందువలన నేల మీద పడుకోవాలి. సూర్యనారాయణ మూర్తికి బ్రహ్మచర్యం చాలా ఇష్టము. అందువలన ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మందు కొట్టడాలు, ఇలాంటివి ఆల్కహాల్ సేవ ఇవన్నీ చేయకూడదు. అయితే దురదృష్టవశాత్తు మనం అందరం కూడా ఆదివారమే చేస్తూ ఉంటాం ఇలాంటివన్నీ. నాన్ వెజిటేరియన్ భోజనాలు ఇవన్నీ చేయకూడదు. ఇలా కనుక నేను చెప్పిన విధంగా కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా అందరూ కూడా కుబేరులవ్వడానికి అవకాశం ఉంటుంది. మనశ్శాంతితో జీవితం. అప్పుల వాళ్ళు మీకు అప్పులు తిరిగి ఇచ్చేస్తారు. మీరు ఇవ్వాల్సినటువంటి అప్పులంతా కూడా మీకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. అందరూ కూడా మీకు చక్కగా సకల గౌరవాలు, గజకేసరి యోగాలు, బుధాదిత్య యోగాలు ఇలాంటి యోగాలన్నీ కూడా మీకు సంప్రాప్తమవుతాయి. శుభమస్తు.